నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎండలు మండిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోనే రోహిణి కార్తెను తలపిస్తున్నాయి పరిస్థితులు. దీంతో మున్ముందు ఎలా ఉండబోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు మొరాయిస్తున్నాయి. మరోవైపు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ స్థాయికి పడిపోయాయి. ఇంతకీ మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఎండల తీవ్రతకు కారణమేంటి? 100 ఏళ్లకోసారి వచ్చే కరువు కాటకాలు మనం గురవాల్సిందేనా? స్పెషల్ ఫోకస్లో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అంతకంతకు పెరిగిపోతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ చివరి వారంలోనే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మున్ముందు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటొచ్చనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మామూలుగా లేవు. ఇంకా ఏప్రిల్ చివరి వారంలోనే ఉన్నాం. కానీ ఎండలు మాత్రం మే నెలాఖరి స్థాయికి తీసిపోవడం లేదు. హీట్ వేవ్ పరిస్థితులతో జనం అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం సాధారణం కంటే 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ఇలా ఏ ప్రాంతం చూసినా ఎండల తీవ్రత అధికంగానే ఉంది. ఉదయం 9 గంటలు దాటిందంటే గడప దాటి బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు జనం. చాలా ఎక్కువ అయిపోతున్నది. అసలు ఎక్కడ నిలబడ్డ ఇంట్లో ఉన్నా కానీ దూపలైనది చాలా అవుతున్నది. ఇంకా కూలర్ కూడా వనికేస్తలేదు, ఏసీ కూడా వనికేస్తలేదు. అంత ఘోరంగా ఉంది ఎండ. ఈ నెల 24 నుంచి ఎండల తీవ్రత పెరిగింది. మున్ముందు వాతావరణం మరింత ప్రమాదకరంగా మారబోతోంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే 45 డిగ్రీల స్థాయికి చేరుకుంది ఉష్ణోగ్రత. రాయదుర్గం, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటింది. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. ఉత్తర తెలంగాణలో 45 డిగ్రీలు దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 10 గంటల 11 తర్వాత ఎండ బాగా ఉంటుంది. ఈ కాలు కింద పెడితే కాలే పరిస్థితి ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా అదే పరిస్థితి ఉంది. ఎండల తీవ్రత వల్ల అప్రమత్తమయ్యారు జనం. ఉదయం 10 దాటిందంటే అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు. భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి ప్రముఖ ఆలయాలకు కూడా భక్తుల తాకిడి తగ్గింది. ఇక్కడ సరైన సదుపాయాలు కూడా ఎండకి పందిళ్లు కూడా కొన్ని వేశారు, కొన్ని పందిళ్లు తీశారు. కాబట్టి యాత్రికులు కన్వీనియంట్ గా లేదు. కాబట్టి ఈ ఎండకి యాత్రికులు ఎవరు కూడా రావట్లేదు. ఇక్కడ వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు లేకుండా భద్రాచలం అంతా చాలా ఇదిగా ఉంది, ఖాళీగా ఉంది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలపై సూర్యుడి ప్రతాపం అధికంగా ఉంది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలలో ఎండలు మండిపోనున్నాయి. అలాగే జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు వాతావరణ నిపుణులు. ఇక భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో 45 డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయని అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇంకా ఏప్రిల్ నెలాఖరులోనే ఉన్నాం. ఇప్పుడే ఎండలు రోహిణి కార్తెను తలపిస్తున్నాయి. దీంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. మరో 26 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముంది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపించే పరిస్థితులు రాబోతున్నాయని అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇక్కడి బలిజిపేట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు సహా దాదాపు 15 మండలాలపై భానుడి భగభగల ప్రభావం పడనుంది. అలాగే విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, రామభద్రాపురం తదితర 8 మండలాల్లోనూ ఎండలు తీవ్ర స్థాయిలో ఉంటాయని వాతావరణ నిపుణుల అంచనా. వీటితో పాటు కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కడప జిల్లాలోని కొన్ని మండలాల్లో వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈసారి యావత్ భారత్ ఎండలకు అల్లాడిపోవడం ఖాయమని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో అనేక నగరాలు ఇప్పటికే నిప్పుల కుంపట్లుగా మారాయి. ప్రపంచంలో టాప్ 100 అత్యంత వేడి నగరాల్లో 95 భారత్లో ఉన్నాయంటే మన దగ్గర ఎండల తీవ్రత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. భూమిపై అత్యంత వేడి ప్రాంతం మన భారతదేశమే.
అవును, AQI.in పరిశీలన ప్రకారం మన దేశంలో డజన్కు పైగా నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. వివిధ నగరాలకు రియల్ టైం గ్లోబల్ టెంపరేచర్ ర్యాంకింగ్స్ ఇచ్చింది. అందులో టాప్ 20 వేడి నగరాల్లో ప్రయాగ్రాజ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ప్రయాగ్రాజ్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ దాటింది. అలహాబాద్, మురాదాబాద్ తదితర నగరాలు కూడా నిప్పుల కుంపట్లను తలపిస్తున్నాయి. ఈ నెల 24 సాయంత్రం 5 గంటల వరకు తీసుకున్న సమాచారం ఆధారంగా AQI.in ర్యాంకింగ్స్ ఇచ్చింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఆదివారం నమోదయ్యింది. గరిష్ట ఉష్ణోగ్రత 42.8 డిగ్రీల సెల్సియస్ గా రికార్డయ్యింది. 2022 ఏప్రిల్ 28న 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. తర్వాత ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఉపఖండమంతటా ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో పెరిగాయంటే సాధారణ స్థాయి కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఉపయోగిస్తున్నారు జనం. ఫలితంగా విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. హీట్ వేవ్ పరిస్థితుల వల్ల శనివారం దేశంలో పవర్ డిమాండ్ 256 గిగావాట్లు దాటింది. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తుంటే ఈ ఏడాది పీక్ పవర్ డిమాండ్ 270 గిగావాట్లకు చేరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎండల తీవ్రత ఇప్పుడు ఈ స్థాయిలో ఉంటే మే, జూన్లలో ఏ స్థాయిలో ఉంటాయని ఆలోచించడానికే భయమేస్తోంది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎండాకాలం ప్రతి ఏడాది వచ్చేదే, కానీ ఈసారి ఎండల గురించి ఎక్కువగా భయపడటానికి కారణం ఎల్నినోయేనా? ఎల్నినో పొంచి ఉండటమే దీనికి కారణమా? ఎల్నినో వల్ల ఎదురయ్యే సమస్యలేంటి? ఈసారి ఎండల తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. దీంతో పంటల్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు రైతులు. ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈసారి మన దేశంపై ఎల్నినో ప్రభావం పడనుందని చెబుతున్నారు. అంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాలు కురిసేందుకు దోహదపడే రుతుపవనాలపై ప్రభావం పడనుంది. ఫలితంగా అతి తక్కువ వర్షపాతం నమోదు కానుందనే విషయం ఆందోళన కలిగింది. మన దేశంలో వ్యవసాయానికి వర్షాలే ఆధారం. ఈసారి రుతుపవనాలు ముందుగానే రాబోతున్నాయని అంచనాలు రైతుల్లో ఉత్సాహం రేపింది. వేసవి ఉక్కపోతల నుంచి విముక్తి లభిస్తుందని జనం భావించారు. కానీ నైరుతి రుతుపవనాలపై ఎల్నినో ప్రభావం పడబోతుందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అన్నదాతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఎల్నినో కారణంగా దేశ సగటు వర్షపాతం 92% పరిమితం కానుందని IMD అంచనా. మొత్తం రుతుపవనాల కాలంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని చెబుతుంది. వాయువ్య, ఈశాన్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాలు మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. వాస్తవానికి ఎల్నినో అనేది ఒక రకమైన అసాధారణ వాతావరణ పరిస్థితి. పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు అసాధారణ స్థాయిలో వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. ఇది ప్రతి 2 లేదా 7 ఏళ్లకు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంది. 2023-24 మధ్య కాలంలో ఈ ప్రభావం కనపడింది. ఇప్పుడు మరోసారి ఎల్నినో ఏర్పడనుంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్ర పరిసరాల్లో తూర్పు నుంచి పశ్చిమానికి బలమైన గాలులు వీస్తుంటాయి. అంటే అమెరికా వైపు నుంచి ఆసియా వైపు వస్తాయి. ఇది సముద్ర జలాల గల ఉష్ణోగ్రతలను లాగేస్తుంది. ఫలితంగా సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కుతాయి. రాను రాను ఇవి చిక్కగా మారుతాయి. సముద్రపు లోతుల నుంచి చల్లని నీరు పైకి ఉబికి వచ్చే అప్వెల్లింగ్ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. ఈ కారణంగానే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ఏడాది భయంకరమైన ఎల్నినో ఏర్పడుతుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో వచ్చిన అత్యంత తీవ్రమైన సూపర్ ఎల్నినో వస్తుంది అంటున్నారు. దీని ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. గతంలో 1982, 83, 1997, 98లో ఎల్నినో వచ్చింది. అలాగే 2015-16 మధ్య కాలంలో కూడా ఎల్నినో ప్రభావం పడింది. మళ్లీ ఇప్పుడు సూపర్ ఎల్నినోతో అంతకు మించి మార్పులు చోటు చేసుకోనున్నాయి. అయితే 100 ఏళ్లలో మునుపెన్నడూ చూడని అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్నినో కావడం ఆందోళన కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా ఎల్నినో ప్రభావం మన దేశంపైనే అధికంగా ఉండనుంది. అంటే మే నెలాఖరి లేదా జూన్లో మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడవు. సెప్టెంబర్ ముగిసేంత వరకు పరిస్థితిలో మార్పు ఉండదు. ఫలితంగా కరువు వచ్చే అవకాశం ఉంది. గతంలో 1876లో సూపర్ ఎల్నినో వచ్చింది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా కరువు ఏర్పడింది. 2 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు నీళ్లు లేక, తిండి దొరక్క ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో 1 కోటి మంది కరువు వల్ల ప్రాణాలు కోల్పోయారు.
బాంబే, మైసూర్, మద్రాస్, హైదరాబాద్ ప్రావిన్స్లలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు సరిగ్గా పండలేదు. దేశమంతటా ఎల్నినో ప్రభావం పడిందే. తీవ్రమైన కరువు సంభవించింది. తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం దారుణంగా పడనుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 92% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినా 85% మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. దీంతో నీటి వినియోగం పెరిగింది, కానీ నీటి లభ్యత తగ్గింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఎండిపోయాయి. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ నీటి కష్టాలు తప్పటం లేదు. మునుపెన్నడూ లేని రీతిలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ ఆరంభం నుంచి భానుడి భగభగలు మొదలయ్యాయి. దీంతో నీటి వినియోగం పెరిగింది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఇదే పరిస్థితి. హైదరాబాద్ కూడా దీనికి మినహాయింపు కాదు. దీంతో జలమండలి అందించే నీటిపైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లకు పైప్లైన్ల ద్వారా ఇచ్చే నీరు ఎటూ చాలడం లేదు. దీంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పరిధిలో నీటి ట్యాంకర్ల డిమాండ్ పెరిగింది. బుకింగ్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మాదాపూర్, కొండాపూర్, మణికొండ, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, నానక్రంగూడ, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. గతేడాది జనవరిలో 122,000 ట్యాంకర్లు బుక్ కాగా ఫిబ్రవరిలో 184,000 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. ఈ ఏడాది జనవరిలో 111,000 ట్యాంకర్లు బుక్ కాగా ఫిబ్రవరిలో 139,000, మార్చిలో 165,000 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. ఏప్రిల్లో రోజుకి 8,000 నుంచి 8,500 ట్యాంకర్లు బుక్ చేస్తున్నారు వినియోగదారులు. ఇక మే నాటికి డిమాండ్ మరింత పెరగడం ఖాయం. అప్పుడు ట్యాంకర్ల బుకింగ్ రోజుకి 12,000 దాటుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. జనవరి ఫిబ్రవరితో కంపేర్ చేసుకుంటే ట్యాంకర్ డిమాండ్ డబల్ అయిందండి. అప్పుడు 150 to 180 అట్లా ట్యాంకర్స్ వస్తుండే. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో 350 to 400 ట్యాంకర్స్ మధ్యలో డెలివరీ చేస్తాం. 350 to 380 అవుతున్నాయి ఈ మధ్యలో. ఇప్పుడు డిమాండ్ అయితే పెరిగింది. ఎక్కడైతే బోర్లు ఎక్కువ అదైందో అక్కడ ట్యాంకర్స్ డిమాండ్ ఎక్కువ పెరిగింది. మా దగ్గర అయితే దాదాపు 90 to 95% ఏ రోజు ద్వారా డెలివరీ చేస్తాం. క్లియర్ అవుతుంది. మా దగ్గర పెండింగ్ ఏమి ఉండట్లేదు. డిమాండ్కు తగ్గట్టుగా వాటర్ బోర్డు సమ్మర్ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు చేస్తుంది. అయితే వెస్ట్ సిటీ ప్రాంతమైన ఐటీ కారిడార్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జలమండలికి తలనొప్పిగా మారింది. నానక్రంగూడ, గండిపేట, కొండాపూర్, షేర్లింగంపల్లి, కుకట్పల్లి వంటి ప్రాంతాల నుంచి రోజుకు 4,500 నుంచి 6,500 వరకు ట్యాంకర్ల బుకింగ్ జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరితో పోల్చుకుంటే మార్చిలో వెస్ట్ సిటీ నుంచి బుకింగ్స్ 20% పెరిగాయి. వెస్ట్ సిటీలో ట్యాంకర్లను మేనేజ్ చేసేందుకు కొందరు అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. వీరు ప్రత్యేక బాధ్యతలు తీసుకుని ఈ 2 నెలల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరిగేలా చూడనున్నారు. ముఖ్యంగా పగటిపూట కంటే రాత్రి సమయాల్లో ఎక్కువ ట్యాంకర్లు నడపాలని భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లకు అదనంగా మరికొన్ని టెంపరరీ ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 1,135 ట్యాంకర్ల సంఖ్యను 1,250కి పెంచేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వాటర్ ట్యాంకర్లతో నీళ్లను సరఫరా చేస్తారు సరే, మరి ట్యాంకర్లను ఎలా నింపుతారు అన్న ప్రశ్నకు కూడా జలమండలి అధికారుల వద్ద సమాధానం ఉంది. ట్యాంకర్ల ద్వారా సమర్థవంతంగా నీటి సరఫరా చేసేందుకు ఫిల్లింగ్ స్టేషన్లతో పాటు ఫిల్లింగ్ పాయింట్ల సంఖ్యను కూడా పెంచారు. మార్చి నాటికి 82 ఫిల్లింగ్ స్టేషన్లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 89కి చేరింది. అలాగే మార్చి నాటికి 129 ఫిల్లింగ్ పాయింట్స్ ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్యను 143కు పెంచింది వాటర్ బోర్డు. మినిమం 5 to 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ రేడియస్లో ట్యాంకర్ బుక్ చేస్తే వెళ్ళేటట్టుగా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఇది లాస్ట్ ఇయరే మనం చాలా జాగ్రత్త చేసాము. ఈ ఇయర్ కూడా అవసరం మించి 1-2 ఇంకా లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తీసుకొని కొన్ని కొత్తగా కూడా పెట్టాము. సో వెహికల్స్ కూడా చూస్తే 1,125 వెహికల్స్ ఈరోజు నడుస్తున్నాయి ట్యాంకర్స్. అందులో మెజారిటీ ట్యాంకర్స్ ఈ 10 ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర నడుస్తాయి. ఇలా చూస్తే ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా చూస్తే మీకు చూడండి స్కాటర్డ్గా ప్రతి ఏరియాకి ఫిల్లింగ్ స్టేషన్ లొకేషన్ కూడా పెట్టాము. అక్కడ అవసరాన్ని బట్టి డిమాండ్ని బట్టి నెంబర్ ఆఫ్ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా మనం అరేంజ్ చేసాం. కాబట్టే ఇంత స్మూత్గా వెళ్తుంది. లేకపోయేది ఉంటే ఒక 1 hour 2 hours ట్యాంకర్స్ ఎక్కడైనా ఆగిపోయింది అంటే టోటల్గా అన్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే డిమాండ్కు తగ్గట్టుగా నీటిని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది వాటర్ బోర్డు. బుక్ చేసుకున్న 24 గంటల్లోగా ట్యాంకర్ల ద్వారా నీరు అందించేలా ఏర్పాటు చేశారు. గతంలో కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు బుకింగ్స్ ని పక్కదారి పట్టించి బ్లాక్లో అమ్ముకున్నారు. ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా ట్రాకింగ్ యాప్ను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ యాప్ ద్వారా ట్యాంకర్ బుక్ చేసుకున్న వాళ్లు అది బయలుదేరిందా,
ప్రస్తుతం ఎక్కడుంది, ఎక్కడి వరకు వచ్చింది వంటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫిల్లింగ్ పాయింట్ వద్ద సీసీటీవీ కెమెరాలను అమర్చి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జలమండలి అధికారులు. నీరు దుర్వినియోగం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటుంది జలమండలి. దీనికి ప్రత్యేకంగా యాప్ను సిద్ధం చేసింది. నీటి కొరత సమయాల్లో వాహనాలు కడగడం, సంపులు పొంగి పొర్లడం వంటి సందర్భాల్లో యాప్ ద్వారా ఫిర్యాదు అందితే బాధ్యులకు ఫైన్ వేస్తామంటున్నారు అధికారులు. ఇటువంటి చర్యల వల్ల నీటి దుర్వినియోగాన్ని సమర్థవంతంగా అడ్డుకోగలమంటున్నారు. ఈ ట్యాంకర్లు బోర్ వాటర్ లేక ట్యాంకర్లు కూడా వేయించుకుంటున్నారు. దానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. తర్వాత ఈ బోర్ వాటర్ కూడా అంత కంటామినేటెడ్ వస్తుంది, అంటే మడ్డి వాటర్ వస్తుంది. దీన్ని తాగడానికి కూడా ఫిల్టరేషన్ అవ్వట్లేదు. నీటి సరఫరాలు ఆటంకాలకు ఆస్కారం లేకుండా చూస్తామంటుంది జలమండలి. మరి జలవనరుల సంగతేమిటి? నీటి నిల్వలకు కూడా కొదవ లేదంటున్నారు అధికారులు. హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం 5 ప్రధాన వనరులపై ఆధారపడుతుంది. ఇందులో సింగూరు, మంజీరా పాతవి అయిన కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు హైదరాబాద్కు లైఫ్ లైన్స్. కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 నుంచి రోజుకు 270 మిలియన్ గ్యాలన్లు తరలిస్తున్నారు. అలాగే ఎల్లంపల్లి నుంచి రోజుకు 160 మిలియన్ గ్యాలన్ గోదావరి నీరు, సింగూరు నుంచి రోజుకు 120 మిలియన్ గ్యాలన్ల మంజీరా జలాలు, జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి రోజుకు 20 మిలియన్ గ్యాలన్ల వరకు నీటిని హైదరాబాద్కి తరలిస్తున్నారు. అయితే హైదరాబాద్ మంచినీటి అవసరాల్లో సగానికి సగం కృష్ణా జలాలే తీర్చుతున్నాయి. నాగార్జున సాగర్ నుంచి అక్కినేపల్లి మీదుగా ఈ నీరు నగరానికి చేరుతుంది. సాగర్లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకున్న ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటిని తోడేందుకు ఏర్పాటు చేశారు అధికారులు. రోజువారీ అవసరాల్లో భాగంగా హైదరాబాద్కి రోజుకి సుమారు 600 మిలియన్ గ్యాలన్స్ నీళ్ల అవసరం. ప్రస్తుతం జలమండలి వివిధ జలాశయాల నుంచి 560 నుంచి 580 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుంది. ఎండాకాలం కావడంతో డిమాండ్ మరో 50 మిలియన్ గ్యాలన్లకు పెరగవచ్చని అధికారుల అంచనా. మొత్తానికి ఈ వేసవిలో హైదరాబాద్లో నీటి ఎద్దడి అనే మాటకు ఆస్కారం లేకుండా వేసవిలో నీరు సరఫరా చేస్తామంటున్నారు అధికారులు. అయితే గత అనుభవాలు, మండుతున్న ఎండల దృష్ట్యా మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి అనే సందేహాలు జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. అధికారులు చెప్పిన స్థాయిలో నీటి సరఫరా జరుగుతుందా లేదా అనే భయాలు వీడడం లేదు.